హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఎవరు వచ్చేసి మనకు అర్జెంట్ రిక్రూట్మెంట్ కింద పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీని ప్రొవైడ్ చేస్తూ స్టెర్లింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ నుంచి సూపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట. సో గైస్, వన్స్ మీరు యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత ఇమ్మీడియట్గా అయితే జాయిన్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. ఇదైతే గుర్తుపెట్టుకోండి. అండ్ అలాగే చాలా మంచి ప్యాకేజెస్తో హైర్ చేసుకుంటున్నారు కాబట్టి సో ప్రతి ఒక్కరు ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇక నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ చూసే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అండ్ వీడియోని చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. నేను మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసి చిన్న లైక్ మాత్రమే కాబట్టి సో వీడియోని లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. సో ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే గైస్, ఇక్కడ చూడండి, మనకు స్టెర్లింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ వాళ్ళు ఈ నోటిఫికేషన్ పోస్ట్ చేయడం జరిగిందనమాట. సో ఇక్కడ మీరు క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. వీళ్ళు వచ్చేసి హెచ్ఆర్ ఇంటర్న్ ఆర్ హెచ్ఆర్ రిక్రూటర్ పోస్టులు అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు. ఇమీడియట్ జాయినింగ్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో వన్స్ మీరు యొక్క హెచ్ఆర్ ఇంటర్న్ పోస్ట్కి సెలెక్ట్ అయిన వెంటనే మీరు ఇమీడియట్గా అయితే జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. అండ్ అలాగే ఇక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో మనకైతే పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో మీరు హ్యాపీగా ఇంటి నుండి వర్క్ అయితే చేసుకోవచ్చు. అలాగే ఇక నోటిఫికేషన్కి బోత్ ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో వితౌట్ ఎక్స్పీరియన్స్తో ఫ్రెషర్ క్యాండిడేట్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు కాబట్టి సో అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. టోటల్గా 100 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ హ్యూమన్ రిసోర్సెస్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఆర్ రిలేటెడ్ ఫీల్డ్లో మీకు క్వాలిఫికేషన్స్ కనుక ఉన్నట్టయితే మీరు హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో బ్యాచిలర్స్ డిగ్రీ అయితే ఉండాలి. ఇక డిగ్రీలో కూడా మీకు యొక్క హ్యూమన్ రిసోర్సెస్ హెచ్ఆర్లో కావచ్చు, లేదంటే బిజినెస్ అడ్మినిస్ట్రేషన్స్లో కావచ్చు, లేదంటే ఇంకా అదర్ రిలేటెడ్ ఫీల్డ్స్లో మీకు క్వాలిఫికేషన్స్ కనుక ఉన్నట్టయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు యొక్క హెచ్ఆర్ రిక్రూటర్ పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత శాలరీ వచ్చేసి 2 to 5 lakh per annum శాలరీ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో అంటే మంత్లీ మనకు 20 to 30,000 వరకు వీళ్ళు శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది గైస్. చాలా మంచి ప్యాకేజెస్తో హైర్ చేసుకుంటున్నారు. దట్టు మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి మిస్ చేసుకోకుండా ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్ చూడండి. సో ఇది వచ్చేసి చాలా అర్జెంట్ రిక్రూట్మెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట. సో మనకి ఇక్కడ ఇమ్మీడియట్గా మీరు కాల్ కూడా చేయొచ్చు అనమాట. సో ఇక్కడ వీళ్ళు నెంబర్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇక నెంబర్కి మీరు కాల్ చేసేసి సో ఇక జాబ్ గురించి మీకు ఏమైనా డౌట్స్ కనుక ఉన్నట్టయితే సో వాటిని మీరు క్లియర్ చేసుకునేసి అప్లై అయితే చేసుకునేసి మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీరు చేసినటువంటి వర్క్ ఏంటి అని చెప్పేసి మనకి ఇక్కడ రెస్పాన్సిబిలిటీస్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో మనకి ఇక్కడ చాలా పాయింట్స్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో నేను మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను జాబ్లో ఎలా ఉంటుందని చెప్పేసి. వన్స్ మీరు యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత గైస్ ఇక కంపెనీలో ఏవైతే వేకెన్సీస్ ఉంటాయో సో యాజ్ ఎ హెచ్ఆర్ రిక్రూటర్గా మీరు సో ఇక కంపెనీలో ఉండేటువంటి వేకెన్సీకి సంబంధించి మీరు జాబ్ పోర్టల్స్లో సో క్యాండిడేట్స్ని అయితే సర్చ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో చాలా మంది అన్ఎంప్లాయిడ్ క్యాండిడేట్స్ వచ్చేసి మనకు జాబ్ పోర్టల్స్లో సో వాళ్ళ ప్రొఫైల్స్ అయితే అప్డేట్ చేస్తుంటారు కదా. సో జాబ్ పోర్టల్స్ అంటే లైక్ మనకు నౌకరీ కావచ్చు, లింక్డ్ఇన్ కావచ్చు, సో ఇలా మనకు అదర్ జాబ్ పోర్టల్స్లో మీరు సర్చ్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట క్యాండిడేట్స్ని. సో సర్చ్ చేసేసి వాళ్ళ ప్రొఫైల్ ఈ యొక్క కంపెనీ వాళ్ళు రిలీజ్ చేసినటువంటి వేకెన్సీస్కి పోస్ట్కి మ్యాచ్ కనుక అయినట్టయితే వాళ్ళని మీరు ఓవర్ ది ఫోన్ కాల్ ద్వారా కాంటాక్ట్ అయితే అవ్వాల్సి ఉంటుందన్నమాట. సో కాంటాక్ట్ అయ్యి వాళ్ళకి జాబ్ ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్టయితే సో హైరింగ్ ప్రాసెస్కి సంబంధించినటువంటి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే మీరే చూసుకోవాల్సి ఉంటుంది. లైక్ ఇంటర్వ్యూ డేట్స్ షెడ్యూల్ చేయడము అండ్ అలాగే ఇంటర్వ్యూ కండక్ట్ చేయడము, సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఆన్ బోర్డింగ్ ప్రాసెస్కి సంబంధించి ఎవ్రీథింగ్ మీరైతే చూసుకోవాల్సి ఉంటుందన్నమాట. అండ్ అలాగే వాళ్ళకి జాబ్ ప్రొఫైల్ ఎలా ఉంటుంది అండ్ అలాగే పేమెంట్ ఎలా ఉంటుంది, క్వాలిఫికేషన్స్ ఏంటి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే మీరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. సో ఓవరాల్గా మీరైతే ఇక హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో సో క్యాండిడేట్స్ హైరింగ్ ప్రాసెస్లో అయితే హెల్ప్ చేయాల్సి ఉంటుంది అనమాట హెచ్ఆర్ టీమ్కి. సో ఇది వచ్చేసి మీరు చేసినటువంటి వర్క్ గైస్. వన్స్ మీరు ఒక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత 100% మీకు ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారు కాబట్టి సో ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ క్వాలిఫికేషన్స్ రిక్వైర్లో కనుక చూసుకుంటే గైస్ మినిమం 1 year వరకు ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్టయితే మీకు ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. బట్ ఫ్రెషర్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి నోటిఫికేషన్లోనే మెన్షన్ చేశారు కాబట్టి ఫ్రెషర్ క్యాండిడేట్స్ కూడా అప్లై అయితే చేసుకోండి. అది దీంతో పాటు మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. బోత్ ఓరల్ అండ్ రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. అండ్ టైం మేనేజ్మెంట్ స్కిల్స్ కూడా ఉండాలని చెప్పేసి వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. అండ్ అలాగే మీరు ఓన్గా డెసిషన్స్ తీసుకునేటువంటి స్కిల్స్ కూడా ఉండాలన్నమాట. అండ్ అలాగే దీంతో పాటు వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ అప్లికెంట్ ట్రాకింగ్ అండ్ హెచ్ఆర్ఐ సిస్టమ్కి సంబంధించి మీకు నాలెడ్జ్ అయితే ఉండాలన్నమాట, వర్కింగ్ నాలెడ్జ్. అలాగే ఎబిలిటీ టు మేనేజ్ వైడ్ రేంజ్ రిలేషన్షిప్ విత్
విత్ వెరైటీ ఆఫ్ స్టాక్ హోల్డర్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అండ్ దీంతో పాటు మైక్రోసాఫ్ట్ ఆఫీస్ని ఎలా యూజ్ చేయాలి అంటే కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలన్నమాట. అండ్ అలాగే ఇంటర్వ్యూ టెక్నిక్స్ సంబంధించి మీకు నాలెడ్జ్ అయితే ఉండాలని చెప్పేసి వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ యొక్క స్కిల్స్ అయితే మన దగ్గర నుంచి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనమాట. ఈ యొక్క స్కిల్స్ అన్ని కూడా మీకు రెజ్యూమ్లో అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోండి, సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక ఆఫీస్ లొకేషన్ మనకు గోర్గన్లో అయితే ఉంది. బట్ పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. మీరు ఇంటి నుండే వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్. నోటిఫికేషన్ కూడా వెరీ రీసెంట్గా పోస్ట్ చేయడం జరిగింది కాబట్టి అప్లై అయితే చేసుకోండి. ఇది ఫుల్ టైం పర్మనెంట్ జాబ్ అనమాట. సో ఇప్పుడైతే ఈ యొక్క నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్లయితే నేను డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేశారంటే మీకు ajsjobsinfo.com అని చెప్పేసి వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ అయితే ఉంటాయి. కిందకి స్క్రోల్ చేసుకొని వస్తే మీకు అప్లై లింక్ క్లిక్ హియర్ టు అప్లై అని చెప్పేసి గ్రీన్ కలర్లో ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేశారంటే మీకు ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది అనమాట. సో ఓపెన్ అయిన తర్వాత సింపుల్గా మీరు ఇక్కడ అప్లై ఉంది కదా, సో అప్లై బటన్ అయితే క్లిక్ చేసేసేయండి గైస్. సో క్లిక్ చేసినట్టే మీ యొక్క రెజ్యూమ్ని అప్డేట్ చేసేసి మీ యొక్క ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, ఎక్స్పెన్స్ డీటెయిల్స్ అలాగే వర్క్ లొకేషన్స్ అన్నీ కూడా అప్డేట్ చేసేసి ఇక్కడ అప్డేట్ అండ్ అప్లై ఉంది కదా, సో ఇక అప్డేట్ అండ్ అప్లై అయితే క్లిక్ చేసినట్టే యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ అప్లై టు హెచ్ఆర్ ఇంటర్న్ ఆర్ హెచ్ఆర్ రిక్రూటర్ అని చెప్పేసి ఇలా మీకు పాప్ అయితే రావడం జరుగుతుంది అనమాట. సో ఇలా వస్తే మీకు అప్లికేషన్ ఫామ్ వాళ్ళకి సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్టు ఇలా అయితే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. వన్స్ అప్లై చేసుకున్న తర్వాత సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మీ యొక్క రెజ్యూమ్ అయితే వాళ్ళు రివ్యూ చేస్తారు. సో రివ్యూ చేసి ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళని ఓవర్ ది ఫోన్ కాల్ ద్వారా వీళ్ళు కాంటాక్ట్ అవుతారనమాట. సో కాంటాక్ట్ అయ్యి మీకు టెలిఫోన్ ఇంటర్వ్యూ చేసి సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. సో సెలక్షన్ ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది కాబట్టి సో మ్యాక్సిమం అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. సో డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అయితే అవైలబుల్లో ఉంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. సో వీడియో అయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.